ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మాటలు మనము జాగ్రత్తగా వినవలసిన వారమై ఉంటున్నామని మనం చేస్తూ ఉంటున్నాను. మనం చదువుకున్నటువంటి భాగం ఆదికాండములో ఎవరెవరి చరిత్ర వ్రాయబడి ఉన్నదో అన్నీ కూడా మనకి తెలిసిన విషయమే. కానీ తెలుసుకోవలసిన విషయాలు మాత్రము అనంత కోటి కనబడుతూ ఉంటాయి. ఎందుకు విషయాలు తెలుసుకోవాలంటే మనం పరిశుద్ధులం అవ్వడానికి. మనం పరిశుద్ధులం ఎలాగవుతాము? కొన్ని నిష్టలు తెచ్చుకోవడం ద్వారా పరిశుద్ధులం అవుతామని మానవులు అనుకుంటూ ఉంటారు, మనుషులు అనుకుంటూ ఉంటారు. కొన్ని నిష్టలు, అది ఉపవాసమను, లేకపోతే వ్రతమను, లేకపోతే భక్తి అను, లేకపోతే సేవ అని అనుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధత అనేది ఉపవాసాల్లోనూ దొరకదు, పరిశుద్ధత అనేది సేవలో దొరకదు, పరిశుద్ధత అనేది భక్తిలో దొరకదు, పరిశుద్ధత అనేది ప్రార్థనలో కూడా దొరకదు, పరిశుద్ధత అనేది ఏ వ్రతంలో కూడా దొరకదు. ఒకవేళ అలా దొరికినట్లయితే కొర్నేలి ఎప్పుడో భక్తిపరుడు అయిపోయాను, ఎప్పుడో పరిశుద్ధుడు అయిపోను. కానీ కొర్నేలి నీతిమంతుడు, యథార్థవంతుడు, దైవభక్తి కలిగిన వాడు, దాన ధర్మాలు చేస్తున్నటువంటి వాడు, ఆ యొక్క ఊరు వారందరి చేత మంచివాడని పేరు పొందినటువంటి వాడు. కానీ అతడు పరిశుద్ధుడు కాలేడు. మంచి లక్షణాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ కలిగి ఉండి ఆయన చనిపోయాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవంలోకి వెళ్తాడా, లేకపోతే పాతాళ లోకానికి వెళ్తాడా? పాతాళ లోకానికి వెళుతూ ఉంటాడు. ఎందుకని? మంచి పనులు ఉన్నాయిగా, దాన ధర్మాలు ఉన్నాయిగా, ప్రార్థనలు ఉన్నాయి కదా, అందరి చేత కూడా నీతిమంతుడిని పిలువబడ్డాడు కదా. కారణం ఏమిటంటే ఇన్ని మంచి పనులు ఉన్నా సరే అతను పాతాళకి ఇంటికి వెళ్తాడంటే ఆ మంచి పనులు అతన్ని పరిశుద్ధునిగా చేయలేకపోయాయి. ఆ మంచి పనులు మనుషుల్ని పరిశుద్ధులుగా చేయలేకపోయి. ఈనాడు లోకం ఇదే బింకం పడుతూ ఉంటున్నది. దేవుని దగ్గరకు రాకుండా లోకమంతా బింకము పట్టుకున్నది ఏంటంటే ఇక్కడే పట్టుకున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు మేము ఎలా పరలోకం వెళ్లకుండా ఉంటాం, స్వర్గములకు ఎందుకు వెళ్లకుండా ఉంటామని చాలామంది, ప్రపంచంలో అధిక శాతం మంది అనుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుడు పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభు సన్నిధికి రాలేడు. ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమన్నాడు. కానీ నీ యొక్క మంచి క్రియలు, నీ దాన ధర్మాలు, నీ యజ్ఞాలు, నీ యాగాలు, నీ దానాలు, ఇవేవి కూడా మనుషుల్ని పవిత్రపరచలేవు, పరిశుద్ధునిగా దేవుని ముందు నిలబెట్టలేవు. కనుక పరిశుద్ధత ఎలాగొస్తుందంటే, ఆ కొర్నేలి ఎప్పుడు పరిశుద్ధుడిని పిలువబడ్డాడంటే ఆ కలలో, ఆ స్వప్నములో, ఆ దర్శనములో దేవుని దూత వచ్చి పిలిచింది, కొర్నేలిని పిలిచినప్పుడు కొర్నేలికి ఒక సందేశం పంపిస్తూ ఉంటున్నది ఏంటంటే, దేవుని దగ్గర నుంచి సందేశం మోసుకుని వచ్చింది. ఏమిటంటే అది, ఇదిగో యుప్పేలో నా దాసుడు ఉన్నాడు, పలానా చర్మకారుని ఇంటి దగ్గర ఉన్నాడు, తోలి పరిశ్రమ కలిగినటువంటి చర్మకారుని ఇంటనున్నాడు నా దాసుడు. కాబట్టి నీ మనుషుల్ని అక్కడ పంపించి అతన్ని పిలిపించుకో, అతడు మీకు రక్షణ మార్గం అతడు నీకు తెలియజేస్తాడని చెప్పినప్పుడు అతడు కొర్నేలి అధికారి ఉన్నప్పటికీ కూడా ధనము కలిగిన వాడైనప్పుడు, మంచివాడు పేరు కలిగి ఉన్నప్పుడు కూడా
నేను చర్మకారునింటికి నేను అతన్ని పంపించడం ఏంటి, అతడే నా దగ్గర రమ్మని చెప్పి అనకుండగా దేవదూత మాటకు లోబడి అతన్ని పంపించడం ద్వారా, పేతురు వచ్చడం ద్వారా కొర్నేలి ఇల్లంతా కూడా పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. పరిశుద్ధత ఎప్పుడు దొరుకుద్దంటే దేవుని మాట వినినప్పుడు పరిశుద్ధత మనకు దొరుకుద్ది. దేవుని మాట వినంత కాలము మనం ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా మనకి పరిశుద్ధత అనేది దొరకదు. ఒకవేళ ఇలాగే ఉండి దేవుని మాట వినకుండగా, దేవునికి విధేయత చూపించకుండగా, దేవుని మాట విధేయులు కాకుండగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నీవు పరిశుద్ధుడవు కాలేవు, పరిశుద్ధురాలవు కాలేవు. కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉన్నాను గొప్ప చెప్పుకుంటారు. 40 రోజులు ఉపవాసం ఉన్నామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను 30 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను 20 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను 10 రోజులు ప్రతిష్ఠించుకున్నాను చెప్పుకుంటూ ఉంటారు. 10 రోజులు ఉపవాసం ఉన్నారంటే ఏమీ తినకుండా ఎలా ఉండగలుగుతారు? సాధ్యమేనంటారా? ఆలోచన చేద్దాం. నీళ్ళు తప్ప ఏం తాగకూడదు. ఉపవాసం అంటే నీళ్ళు తప్ప ఏమీ తాగకూడదు. కొంతమంది భక్తులైతే నీళ్లు కూడా తాగలేరు. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడని చెప్పుకుంటే అర్థం ఉంది. ఎందుకొరకున్నాడు మోషే అంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు ఇస్తున్నటువంటి మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆ మాటలు ఇశ్రాయేలు తెలియజేయాలి కాబట్టి, అందుకొరకు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు కిందకి. అలాగనే యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన మిక్కిలి ఆకలి కొన్నాడటండి. ఆయన మిక్కిలి ఆకలి కొన్నాడు, దాహము కొన్నాడు అక్కడ. ఎందుకొరకు? తను తాను శిలువ యజ్ఞమునకు సిద్ధపరచుకోవడానికి, తను తాను శిలువ యజ్ఞానికి సిద్ధపరచుకోవడానికి ఆకలి కొన్నవాడు, దాహము కొన్నటువంటి వాడు ఆయన. కానీ నాడు మనము మనుషులు మెప్పుకోరి ఏమో ఉండదు, 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేద్దామంటే వాళ్ళు ప్రతిష్ఠించుకుంటారు. పాపం వాళ్ళని హేళన చేయడం కాదు, కానీ వాళ్ళ ఉపవాస క్రమం సరైనది కాదని చెప్పడానికి చెబుతాను నేను ఈ మాట. పగలంతా ఉపవాసం ఉంటారు, సాయంత్రం మాట చక్కగా ఒక గ్లాసులో పాలు తాగుతారు, కావలసిన 2 చపాతీలు పులకాలు తింటారు, కాస 4-5 అరటిపళ్ళు తింటూ ఉంటారు. ఏమండి, ఇలాగుంటూ రోజు ఇలాగుంటూ 40 దినాలు గడిపేస్తూ ఉంటారు. బోర్డేట 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ప్రార్థన ఉన్నాను, ప్రతిష్ఠించుకొని చెబుతూ ఉంటాను. నేను చెప్తూ ఉంటాను. ఆ ఉపవాసంలో తిన్న భోజనమే మనం తిన్న భోజనం కంటే గొప్పది. ఒక పూట భోజనం చేసి 40 దినాలు ప్రయాణం చేశాడు. 40 దినాలు 30 దినాల 40 దినాలు ప్రయాణం చేశాడు. ఎవరు? ఏలియా. ఏమండి, మరి ఉపవాసం ఉంటున్నప్పుడు ఇదేనా ఉపవాసం అంటే? ఒకనొకడు తన శరీరాన్ని బాధపరుచుకునే ఉపవాసం ఇదేనా? ప్రతిరోజు ఒక పూట చక్కగా ఒక గ్లాసులు పాలు తాగి, ఒక 4 చపాతీలు తిని, 4-5 అరటిపళ్ళు తిని, బ్రేవోని తేంచి మళ్ళీ ఉపవాసాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఉపవాసం అనిపించుకోదు. తప్పు. ఉపవాసం ఉన్నామంటే దాని కొరకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉండాలి. దేవుని దగ్గర ఏదో పొందుకోవడానికి ఒక కారణం ఉండాలి. ఏలియా ఉపవాసం ఉన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను ఉపవాసం ఉన్నాడు, మోషే ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఒక సందేశాన్ని పొందుకొని ప్రజలకు ఆ సందేశాన్ని వాళ్ళు పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యమును సరిగా విన్నప్పుడు, సరిగా అది మన జీవితంలో సార్థకమైనప్పుడు పరిశుద్ధతను తీసుకుని వస్తూ ఉంటుంది. దేవుని మాట వినుట ద్వారానే పరిశుద్ధత జరుగుద్ది మనకి. దేవుని మాట విన్నంతకాలం మనం అపవిత్రులమే. వాళ్ళెంతటి వాళ్ళైనా కానివ్వండి, దేవునికి నాకు అవసరం లేదనుకుంటాడు అంతే.
సిద్ధిలాసంగా, ముఖములో చిరునవ్వు, సిద్ధిలాసంగా నవ్వుతూ, ఫలానా వాళ్ళు నరకానికి పోతుంటే దేవుడు చూసి నవ్వుతూ ఉంటాడు వాళ్ళని చూసి. మనకులాగా అగ్నిలో కాలిపోతున్న అయ్యో పాపం అని గుండెలు బాదుకోడైనా ఆయన నవ్వుతూనే ఉంటాడు. రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత నరకంలో యాతన పడుతూ నువ్వు బాధపడలేమో, కానీ ఆయన కించెట్టు కూడా బాధపడ్డాయన. ఎందుకంటే భూమి మీద ఆయనకు కావలసింది ఎవరంటే పరిశుద్ధులను కొంతమందిని తయారు చేసుకుంటూ ఉంటున్నాడు. ఎవరంటే వాళ్ళు ఆయన మాట విన్నటువంటి వాడే పరిశుద్ధుడు. సౌలు కంటే దావీదు ఎక్కువ పాపాలు చేశాడు. సౌలు కంటే దావీదు ఎక్కువ పాపాలు చేశాడు. కానీ దావీదు పరిశుద్ధుడా, సౌలు పరిశుద్ధుడా? దావీదు ఎలా పరిశుద్ధుడయ్యాడు? దావీదు ఎలా పరిశుద్ధుడు అంటే దేవుని మాటకు ఎల్లప్పుడూ విధేయత చూపించాడు. ఎల్లప్పుడూ విధేయత చూపించాడు. దేవుని మాట కాదం లేడు, దేవుని మాట వినడం లేదు, దేవుని మాటకు లోబడిపోయాడు. ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు లోబడిపోయాడు. నువ్వు తప్పు చేశావు దావీదంటే లోబడిపోయాడు. అయ్యో నేను పాపము చేసితేనని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. కృపను వేడుకున్నాడు. దేవుడు సంతోషించాడు. కానీ సౌలు ఎక్కడ కూడా నేను తప్పు చేశానని ఎక్కడ కూడా ఒప్పుకోలేరు. అంతేకాదు సౌలు ఏనాడు కూడా దేవుని మందసము దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదు, ప్రార్థన చేయలేదు. కానీ దావీదు దేవుని మందసమును గురించి ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు దావీదును ప్రేమిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు పరిశుద్ధుడయ్యాడు, సౌలేమో తృణీకరించబడ్డాడు. దావీదును దేవుడు పరిశుద్ధపరిచాడు. దావీదుకి పరిశుద్ధపరిచే వరాలు కూడా ఇచ్చాడట దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ భూమి మీద భక్తి చేస్తున్నది, ఈ భూమి మీద నిజమైన దేవుడిని నమ్ముకోవాల్సింది ఎందుకంటే మనం పరిశుద్ధులం కావాలి. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యము చేరుకోవడం అసాధ్యం. ఎన్నటన్నిటికీ నీ మందిరం మనకు పరిశుద్ధతయే అనుకూలం అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట విని తీరాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినాలి. ప్రతి ఒక్కరూ దేవుని మాటకు లోబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానికి లోబడాలి. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీకు సాధ్యమైన అసాధ్యమైన దేవుని మాటకు లోబడటమే పరిశుద్ధత అంటే. హల్లెలూయా. దేవుని మాటకు లోబడకుండగా, దేవుని చెప్పిన పని చేయకుండగా, దేవుని మార్గములు నడవకుండగా ఈ భూమి మీద నువ్వు ఎన్ని మంచి పనులు చేయండి, ఎన్ని గొప్ప కార్యాలు చేయండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి నీవు అవసరం లేదు. దేవునికి నీవు అవసరము లేదు. ఇదివరకు ఎప్పుడో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మోషే గురించి చెప్పాను. మోషే ఎంత గొప్పవాడు, మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడిచ్చిన కొలతకు కొంచెం తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. దేవుడు చెప్పినట్లుగానే మండసాన్ని చేశాడు. దేవుడు చెప్పినట్లు కరుణాపీఠం చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే మరి ప్రత్యక్ష గుడారం చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే బలిపీఠం కట్టాడు. దేవుడు చెప్పినట్టుగానే ఇత్తడి గంగను కట్టాడు. దేవుడు చెప్పినట్టు అన్నీ చేశాడు. దేవుడు చూసి మురిసిపోయాడు. దేవుని కొరకు సింహాసనం విడిచిపెట్టేశాడు. ఎవరు? మోషే. అయినప్పుడు కూడా దేవుని మాట ఒక మాట వినలేదు. నిన్ను పనులు చేశాడు, ఒక మాట వినలేడు. మరి భారీగా తనకి ఏమో యుద్ధం జరిగిందో మనకి తెలియదు. సున్నతి చేయాలని మోషే అంటే సిప్పోరా కుదరదని చెప్పింది. ఏంటి? చిన్న పిల్లవాడికి, చంటి పిల్లవాడికి, అన్యం పుణ్యం ఎరిగిన వాడికి, పాపం ఎరిగిన వాడికి నువ్వు సున్నతి చేస్తావా? టేట్ కుదరదని చెప్పేసి అన్నది. లేదమ్మా చెయ్యాలని చెప్పినప్పుడు కూడా మోషేని ఎదిరించి ఉండొచ్చు సిప్పోరా. అందుకనే మోషే చేయవలసిన పని సిప్పోరా చేసింది. దేవుడు చెప్పాడు కనుక ఆ మాట వినడం నేర్చుకోలేదు. ఎవరు? సిప్పోరా నేర్చుకోలేడు. మోషేని ఎప్పుడు ఎదిరించడమే, మోషే మాటకు ఎదురు చెప్పడమే సిప్పోరా యొక్క మనస్తత్వం. కానీ సిప్పోరా ఎదుటే దేవుడు మోషేని చంపుతూ ఉంటున్నాడు, పీకబట్టుకుని చంపుతూ ఉంటున్నాడు. మరికొద్ది సేపట్లో మోషే చచ్చిపోతాడు. నేను అనుకుంటాను, ఇన్ని త్యాగాలు చేసినటువంటి వాడు, ఇంత గొప్ప నాయకుడు, నమ్మకమైన వాడు,
దేవుని మాట తూచా తప్పకుండా విన్నటువంటి వాడు దేవుని కొరకు ఇంచుమించు 120 సంవత్సరాలు కూడా శ్రమ పడుతూనే ఉన్నాడు కదా. ఇటువంటి త్యాగమూర్తి అయినటువంటి మోషేను దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు? మాట వినకపోవడం బట్టి. మాట వినకపోతే పరిశుద్ధత మన జీవితం నుంచి మిస్ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, నోహు పరిశుద్ధుడని పిలువబడుతున్నాడు. ఎందుకని? దేవుని మాట విన్నాడంటే. మొత్తం నీ ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టి ఓడ నిర్మించమన్నాడు. ఆ భార్య ఏమంటది? మొత్తం ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టి ఓడను ఇంట్లో కుటుంబంలో కలహాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. బిడ్డల మధ్య భేదాభిప్రాయాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసాడంతే. మీరు ఎన్నంట అనుకోండి, దేవుని మాట వింటాను, ఉంటే ఉన్నాడు, పోతే పోండి అన్నట్టుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది ఏంటో వీడి పిల్లలు తెలియదు, కానీ నోవహు దేవుడు చెప్పినట్లుగానే వాడని ఏం చేశాడు? నిర్మించాడు. కాబట్టి నోవహు యొక్క కుటుంబములోంచి విశ్వములో ఉన్న జనాలందరినీ కూడా విస్తరింపజేశాడు. హల్లెలూయా. ఏమండి? నోవహుకు సంతానము నుండి మొత్తం ప్రపంచంలోని జనాలందరినీ కూడా విస్తరింపజేశాడు. షేము, హాము, యాపెతు అని ముగ్గురులోంచి వంశావళిని విస్తరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి నోవహు పరిశుద్ధుడని పిలువబడుతూ ఉంటున్నాడు. హనోకు కూడా పరిశుద్ధుడని పిలువబడుతూ ఉంటున్నాడు. ఎందుకు పిలువబడుతున్నాడు? ఏ కార్యములు చేశారని వాడు దేవుని మాట విన్నారు కాబట్టి పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఈనాడు క్రైస్తవ సమాజం దేవుని మాటలు ఎంతవరకు వింటూ ఉంటున్నారు? మన ఆత్మీయ జీవితంలో మనం పరిశీలన చేసుకుందాం. మనం కొవ్వూరు పట్టణం అంతా కూడా పరలోక రాజ్యం రావాలని ప్రార్థన చేస్తాం. చెయ్యండి, మంచిదే. కానీ కొవ్వూరు పట్టణములు కొద్ది మందిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళెవరంటే దేవునికి విధేయులైనటువంటి వారు. హల్లెలూయా. దేవునికి విధేయులైన వారంటే అర్థం ఏంటంటే దేవుని మాటను నెత్తి మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు. హల్లెలూయా. ఇదే నాకు ముఖ్యము, కానీ ఈ కింద ఉన్నది ఏది కూడా ముఖ్యము కాదనుకున్న వాళ్ళు. నాకు ఇదే ముఖ్యం, ఈ వాక్యమే నాకు ముఖ్యం, ఇదే నాకు శిరోధార్యం, ఇదే నా జీవనాధారం, ఇదే నా బ్రతుకు, ఇదే నా జీవితం అనుకున్న వాళ్ళు మాత్రమే పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉంటారు. అంతేగాని నా జీవితంలో ఇది ఒక పార్ట్ అని అనుకున్నవాడు మాత్రం పరిశుద్ధుడు కాలేడు. నా జీవితంలో ఇది ఒక పార్ట్ అనుకునేవాడు పరిశుద్ధుడు కాలేడు. ఇదే నా జీవితం అనుకోవాలంటే, ఇదే నా స్వాస్థ్యం అనుకోవాలి. ఇదే నా స్వాస్థ్యము, ఇదే నా జీవితం, ఇదే నా జీతము, ఇదే నా భాగ్యం అనుకోవాలి. అనుకున్నవాడే పరిశుద్ధుడిగా పిలువబడుతూ ఉంటాడు. అలాగనే అనుకున్నటువంటి వాడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు ఏమనుకున్నాడు? సువార్త ప్రకటనే నా జీతం అన్నాడు. ఇక మీద శేష జీవితం అంతా కూడా ఎవరి కొరకు నియమించుకున్నాడు? దేవుని బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము అని ఎంచుకున్నాడు. దేవుని సువార్త నెత్తి మీద పెట్టుకుని దాని కొరకు దెబ్బలు తిన్నాడు, దాని కొరకు నిందలు పడ్డాడు, దాని కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు, దాని కొరకు జైల్లోకి వెళ్ళినాడు, దాని కొరకు ప్రభునందు రాళ్లతో కొట్టబడినప్పటికీ దాని కొరకు వస్త్రహీనుడయ్యాడు, దాని కొరకు లేమి కలవాడైపోయాడు. దాని కొరకు అవ్వలేనిది ఒకటి కూడా లేదండి. అన్ని విధాలు కూడా ఆరాట పడ్డాడు. ఎవరు? పౌలు. ఎందుకని? ఏ విధము చేత నేను మృతుల్లోంచి నాకేం కలగాలని? పునరుద్ధానం. పరిశుద్ధుడు అవ్వాలి. మన భక్తిలో, మన విశ్వాసంలో ఈ కాన్సెప్ట్ ఉండాలి. పరిశుద్ధుడు అవ్వడమే. పరిశుద్ధుడు ఎవరేమనుకొని పర్వాలా. నీ గురించి మనుషులు చెడ్డగా మాట్లాడుకొని, నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి చెడ్డగా మాట్లాడుకొని, మంచిగా మాట్లాడుకొని మనకి ఏమి పట్టకుండా ఉండాలంటే, నా గురించి, నేను చేస్తున్న పనుల గురించి, నేను మాట్లాడుతున్న మాటల గురించి, నా జీవితం గురించి నా ప్రభు ఏమనుకుంటున్నాడో దాని మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. దాని మీద దృష్టి పెడతామా? అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఏం చేయాలి? మెచ్చుకోవాలి. దీని గురించి మన అందరి మెప్పు పొందాలి, అందరి దయ సంపాదించుకోవాలి. దీని కొరకు ప్రాకులాడుతుంది ఈ ప్రపంచం ఈనాడు.
మనుషుల దయ సంపాదించుకొని ప్రాకులాడుతూ ఉంటున్నాడు. కానీ దేవుని దయ ఎలా వస్తుంది మనకి? దేవుని దయ మన మీదకు రావాలంటే దేవుని మాట విని తీరాలి. ఎప్పుడైతే వింటావో నీ జీవితంలో ఆశీర్వాదములు చూడగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. నీ జీవితంలో ఆశీర్వాదములు చూడగలుగుతూ ఉంటావు. అప్పుడు ఎక్కడుంటావు తెలుసా? నువ్వు కనానులో ఉంటావు. ఎక్కడుంటావు అప్పుడు? నువ్వు కనానులో ఉంటావు. కనాన్ అంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇశ్రాయేలు ప్రజలతో మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే, నా ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశములు తీసుకుని వెళతానని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను సంతోషించారు లేదా? సంతోషించారు. అయ్యో బాబోయ్, ఈ శ్రమల్లోంచి, బాధల్లోంచి, కష్టాల్లోంచి మనం తప్పించుకొని దేవుడు మనకు ఒక దేశం ఇస్తాడట. అబ్రహాముకు వాగ్దానం చేశాడట, ఇస్సాకు వాగ్దానం చేశాడట, యాకోబుకి వాగ్దానం చేశాడట. కాబట్టి ఆ పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళందరూ సంబరమాశ్చర్యాలతో మునుగు తేలుతూ ఉంటున్నారు. తీరా మోసి కనాన్లో ఏముందంట? దేవుడు ఏమని చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించే దేశము. దేవుడు ఇంకేమని చెప్పాడు? అది ఆకాశ వర్ష జలము త్రాగును. అదేం జరుగుతుందంటే ఆకాశ వర్షము జలము తాగును. కరువు అనేది నీకు తెలియదట. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండములో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటే చూద్దాం. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మీరు నది దాటి దాన్ని స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. 14వ వచనం చదువమ్మా. మీ దేశమునకు వర్షమనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. చాలు. ఆ దేశం గురించి వివరిస్తూ ఉంటున్నాడు. ఆ దేశమును గురించి యెహోషువ వేగువాన్ని పంపించాడు, మోషే వేగువాన్ని పంపించాడు, యెహోషువ వేగువాన్ని పంపించాడు. అక్కడి నుంచి ఏం తీసుకొచ్చారంట? ద్రాక్ష గెలను తీసుకొచ్చారటండి. ఒక గెల ఎంతమంది మోయవలసి వచ్చింది? 2 మనుషులు మోయవలసి వచ్చింది. ఏంది? కర్ర పెట్టుకుని ఆ కర్ర మీద అడ్డంగా ద్రాక్ష గెల గుర్తు పెట్టుకుంటే పెద్ద గుర్తు ఉన్నది. ఆ ద్రాక్ష గెల గుర్తు అక్కడ. నిజంగా ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో పంట చాలా విలువైనది. అక్కడ ఎక్కడ కూడా మనకు పచ్చదనం కనబడదు, కానీ ఆ దేశం అన్ని దేశాలకు కూరగాయలు పంపిణీ చేస్తుంది. మనం దానిమ్మకాయ సైజు ఎంత చూసి, పెద్ద సైజు ఎంత చూసి అమ్మ బాబాయ్ అంటాం మనం. కానీ అక్కడ దానిమ్మకాయ సైజు ఎంత ఉంటుంది? మనం కొనుక్కునే కాలీఫ్లవర్ ఎంత ఉంటుంది? మా ఉంటే 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది. కానీ అక్కడ ఎంత ఉంటుంది తెలుసా? ఇంత సైజు ఉంటుంది. నేను చూసి వచ్చానుగా చెబుతున్నా. ఇది ఎక్కడండి? ఎరుకో బోర్డర్లో కనబడుతూ ఉంటుంది అన్నమాట నీ పంట అంతా కూడా. అంత సారవంతమైన భూమి. ఎంత వర్షం పడనివ్వండి, మరి క్షణానికి ఒక చుక్క నీరు కనబడదు రోడ్డు మీద. మనకైతే వాగులు వంకల్లో ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ నీరు ఎంత కురిసినా సరే అది ఎంటనే పీల్చేసుకుంటుంది. భూమి ఏం చేస్తుంది? పీల్చేసుకుంటూ ఉంటుంది. అంత సారవంతమైన భూమి. ఈ దేశంలో మొట్టమొదటిసారి సముద్ర జలాలను మంచినీటిగా మార్చగలిగిన దేశం ఏదైనా ఉందంటే అది ఒకే ఒక దేశము, ఇజ్రాయెల్ దేశం. ప్రపంచ పటములో
అంతేకాదు వాళ్ళు డ్రైనేజ్ వాటర్ను కూడా ఒక్క చుక్క కూడా పోనివ్వరు. డ్రైనేజ్ వాటర్లో ఒక చుక్క కూడా పోనివ్వరండి. అంత టెక్నాలజీ కలిగిన దేశం. ఎక్కడ పండిస్తారో తెలియదు, ఎటు చూసిన ఎడారి కనబడుతూ ఉంటుంది, అక్కడక్కడ ఈ ఖర్జూరపు చెట్లు కనబడుతూ ఉంటాయి. కానీ సమృద్ధైన ఆహారం ఆ దేశంలో ఉన్నది. కరువు అనేది తెలియని దేశం అంటండి. అది కరువు అనేది తెలియని దేశం. కానీ విచిత్రం ఏంటంటే ఇన్ని చదువుకున్న బైబిల్లో ఇన్ని దేశం గురించి రాయబడిన తర్వాత ఇక్కడ చదువుకున్న భాగములో ఆదికాండములో 42వ అధ్యాయములో కరువు కనాన్లో ఉండటం ఏంటండి విచిత్రం కదా. కరువు కనాన్లో ఎందుకు ఉన్నది? కరువు కనాల్లో ఉన్నది. 42:1 చదవండి. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరు చూసుకుంటున్నారు అని తన కుమారులతో అనెను. చూడండి, కరువు ఎక్కడ ఉండాలి? కానీ ధాన్యం ఎక్కడుంది? ధాన్యం ఎక్కడ ఉండాలి? కానీ కరువు ఎక్కడుంది? అర్థం చేసుకోండి. ఇక్కడ ఎందుకని కరువు అక్కడ ఉన్నది ఆలోచన చేద్దాం. ఏమండి? యేసేపు దగ్గర నడిపించాలని, ఇంకా లేఖనములను నెరవేర్చాలని. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. కరువు కనాన్లో ఉన్నది. కానాన్లో కరువు ఎందుకు వచ్చింది? కనాన్లో కరువు ఎందుకు వచ్చిందంటే యేసేపును అమ్మేశారు వీళ్ళు. ఏం చేశారు వీళ్ళు? యేసేపును అమ్మివేశారు. యాకోబు సంతానం కనాన్లోనే ఉన్నారు. కానీ యేసేపును అమ్మివేయటం ద్వారా ఇశ్రాయేలు దేశములో సమృద్ధి ఉండవలసిన దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. దేవుని బిడ్డలారు, కొంతమంది దేవుని ప్రజలుగా పిలువబడుతూ లోకములో ఉన్న వాటిని ఆశిస్తూ ఉంటారు. అటువంటి వారి జీవితంలో కరువు వస్తుంది. ఇంకా గొప్పవాళ్ళు అవుదాం, ఇంకా మంచిగా సంపాదిద్దాం అనుకుంటూ ఉంటారు చాలామంది. అటువంటి వారికి చక్కటి ఉదాహరణ నయోమి. కరువులో వెళ్ళిందా? మోయాబు దేశం లేకపోతే సమృద్ధి గలది వెళ్ళిందా? మొదటి అధ్యాయం 22-21 వచనం చదవండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచనం 22-21 చదవండి. అట్లు నయోమి చదవమ్మా. 1:21 ఎస్, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవాను రిక్తురాలుగా తిరిగి రాజేశని. ఎక్కడ యూదా బెత్లెహేము ఎలా వెళ్ళిందంట? సమృద్ధి కలిగినటువంటి ఆమెకు మోయాబు దేశం వెళ్ళవలసిన పనే వచ్చింది. మోయాబు దేశం వెళ్ళవలసిన పని ఎందుకు వచ్చిందంటే ప్రవక్త ప్రవచించాడు, యూదా బెత్లెహేము కరువు కలబోతుందని ప్రవచించాడు. కరువు కలగబోతుందని ప్రవచించినప్పుడు దేవుని వైపు మళ్ళకుండగా ఎక్కడ మళ్ళుకున్నారు వీళ్ళు? మోయాబు దేశమునకు మళ్ళుకున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె జీవితంలో కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా మనుషులకి ఏమొస్తుంది? కరువు వస్తూ ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు కుటుంబము యేసేపును అమ్మివేయడం ద్వారా వాళ్ళ జీవితంలోకి ఏమొచ్చింది? కరువును పంపించాడు. యేసేపు ఉన్న చోట సమృద్ధి ఉన్నది. ధాన్యం సమృద్ధిగా ఉన్నది. ఒక యేసేపుకే కాదు, ఒక ఐగుప్తీయులకే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏముంది? సమృద్ధిగా ఆహారము అక్కడ ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తును మనము అలక్ష్యము చేసినట్లయితే మన జీవితంలో మనకు దొరికేది కరువే.
యేసుక్రీస్తుని ఘనపరిచినట్లయితే మన జీవితంలో కరువు ఉన్నా సరే ఆ ఎడారిలో ఆయన కలువలు పూయించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవునికి ఒక పేరు ఉన్నది, చిగురు. మన దేవుని పేరేం పేరు? చిగురు. ఎండిపోయిన మోడుల్లోంచి ఏం చేస్తాడు ఆయన? చిగురింపజేస్తాడు. చిగురింపజేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, లేని ఉన్నట్టుగా పిలుస్తూ ఉంటాడు. మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవునితో కలిసి ఉండాలి, దేవునితో కలిసి పనిచేస్తూనే ఉండాలి. మన ఆత్మీయ జీవితం, మన సహవాసం దేవుని వాక్యముతోనే ఉండాలి. అంటే కానీ మనకు నచ్చిన వాటితో కాదు, నచ్చిన వారితో కాదు. మీకాలు అనుకున్నది నచ్చిన వారితో ఉండాలనుకున్నది, కానీ దావీదు నచ్చని వారితో ఉన్నాడు. మీకాలు ఎవరు? దావీదు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య. ఆమె కొరకు ప్రాణాలు తెగించినటువంటి వాడు దావీదు. ప్రాణాలు తెగించి భార్యను సంపాదించుకున్నాడు. ఆమె అనుకుంటుంది, మా ఆయన ఇలాగ ఉండాలి, మా ఆయన ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకున్నది. కానీ దావీదు జీవితం చూస్తున్నట్లయితే ఆయన సామాన్యులతో డ్యాన్స్ ఆడుతూ ఉంటున్నాడు. అది ఈమెకేమీ లేదు, ఇష్టం లేదు, నచ్చలేదు, తృణీకరించింది. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం కదా మనకు నచ్చినట్టుగా మనం ఉండాలనుకుంటాం. వద్దు, ఆ మాట అసలే మనకు ఉండొద్దు. మనము దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. హల్లెలూయా. మన అలంకరణ కూడా ఎలా ఉండాలి? దేవునికి నచ్చినట్టుగానే ఉండాలి. మన అలంకరణ కూడా దేవునికి నచ్చాలండోయ్. మన అలంకరణ కూడా దేవునికి ఏం చేయాలి? నచ్చాలి. అందుకని ఎస్తేరు యొక్క అనుభవం చూపిస్తాడు మనకి. ఎస్తేరు యొక్క అనుభవం చూపిస్తాడు. ఎస్తేరుని హేగే వశమునిగా వెళ్ళిపోతూ ఉంటుంది. తండ్రి ఏమి కొనివ్వల, కానీ రాజుగారు అన్ని సిద్ధపరుస్తున్నాడు. కానీ రాజుగారు సిద్ధపరిచిన కూడా నాకు అక్కర్లేదు అనుకున్నాడు. హేగే నియమించిన వస్త్రాలు మాత్రమే. హేగే పరిశుద్ధాత్మ దేవునికి సూచన. ఈనాడు మనుషులు కట్టుచున్నటువంటి వస్త్రాల వెనకాల సాతాను యొక్క బలమైన హస్తం ఉన్నది. అందుకని దేవుడు మీరు కుట్టుకున్న బట్టల మీద కూడా ఆయన కోపం కలిగి ఉన్నాడట. కుట్టు వస్త్రములు కూడా ఏమన్నాడు ఆయన? కోపము కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులు కట్టుకున్న వస్త్రాలు కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమై ఉండాలి. ఆ వస్త్రధారణను చూసి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత, మరి నీతి, ప్రేమ, అనురాగాలు పుట్టుకుంటూ రావాలన్నమాట అండి. కానీ ఈనాడు క్రైస్తవం అలాగుందా? అలా లేదండి. అన్ని విషయాలు కూడా చెడిపోయింది, ఇంకా చెడిపోతూ ఉంటున్నది. మొన్న ఒక ఆయన పెద్ద స్టేజీ ఉంది. ఆ స్టేజీ చూస్తే మిరమిట్లు గొలిపే స్టేజీ. ఆహా, ఎంత వైభోగం ఉండే స్టేజీ. ఆ లైటింగు, ఆ డిజైను, ఆ ఏర్పాట్లు చూస్తున్నట్లయితే నిజంగా అంత అందమైనటువంటి స్టేజీ మీద ఒక సేవకుని కొడుకు మాట్లాడుతూ ఉంటున్నాడు. మాటలాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. అతనికి ఫాలోవర్స్ ఎంతమంది తెలుసా? కొన్ని లక్షల మంది ఉంటారు అతనికి. అతడు ఒక మాట అన్నాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలంట సినిమా పాటలంట. అసలు వాడికి నోరు ఎలాగొచ్చిందో మాట మాట్లాడడానికి, ఆ దౌర్భాగ్యుడికి. వాడి జీవితం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాటకి కూడా సరిపోదు, పని చేయడు. ఆ పాటల ముందు సేవ కూడా అతనికి పని చేయడు. దేవుని బిడ్డలారా, పురుషోత్తమ చౌదరి రాసిన పాటలు, పులిపాకి జగన్నాథం గారు రాసిన పాటలు, రావూరు రంగయ్య, రావూరు మంగయ్య రాసినటువంటి పాటలు, శెట్టి భానుమూర్తిగా రాసినటువంటి పాటలు. ఆ పాటలు ఏమని పేరు పెడుతున్నాడు? ఆ సినిమా పాటలట.
మరి మా పాటలు పాడుతున్న పాటలు ఏంటి? దరిద్రగొట్టు పాటలు పాడుతూ ఉంటున్నాడు. మళ్ళీ పైగా ఉండి దీనికి పేర్లు పెడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? సాతానుడు భలే బోనెట్టాడు జనాలకి, భలే బోను పెట్టాడు. ఆ బోన్లు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతూ ఉంటున్నారు. అందుకని అపరిమితముగా నోరు తెరుచుకుందంట. పాఠాలు ఏం చేస్తున్నాడా? అపరిమితముగా నోరు తెరుచుకుంది. నోరు తెరుచుకొని మనుషుల్ని మింగేస్తున్నది, మమ్మల్ని మింగేస్తున్నదని వాళ్ళకి తెలియటం లేదు. దేవుని బిడ్డలారా, వాడు మాయల్లో పడిపోతూ ఉంటున్నారు. వాడు మాయల్లో పడిపోయి వాడి యొక్క ఊరుల్లో చొచ్చుకుని పోతూ ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి 5వ అధ్యాయం యెషయా గ్రంథము 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. చాలండి దేవుని బిడ్డలారా. పాతాళం ఆశ పెట్టుకుని అది అపరిమితముగా తన నోరేం చేస్తున్నట? తెరుచుచున్నది. మనుషుకు ఊరుడు వడ్డులు వగ్గుతూ ఉంటున్నది. ఒక ప్రక్కనేమో దేవుడేమో పరలోక ద్వారాలు తెరుచుకొచ్చున్నాడు. రండ్రా బాబు ఇక్కడికి అంటున్నాడు ఆయన. రండి అని చెప్పేసి వాక్యం చెప్పేసి, వాక్యం మాకు అవసరం లేదు. మారు మనసు మాకు అవసరం లేదు. పశ్చాత్తాపం మాకు అవసరం లేదు. బాప్టిసాలు మాకు అవసరం లేదు. పాపమును గుర్చిన భయమును గుర్చిన భీతి మాకు అవసరం లేదు. చక్కటి పాటలు వినబడుతున్నాయి లేదా? ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా? డాన్సులు ఉన్నాయి లేవా? కేరింతలు ఉన్నాయి లేవా? అక్కడ ఊగిపోతుంటారు, ఇక్కడ ఊగిపోతూ ఉంటారు. మనుషులకి ఇదే కావాలి అంచె దినములలో. ఎందుకంటే వాక్యమందు సంతోషము లేనివారటండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం చూడండి. రాబో దినములందు దేశములో నేను క్షేమము పుట్టింటును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షేమము గాక. యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఈనాడు వాక్యానికి ఎవరు పీట వేస్తున్నారు? దేవుని వాక్యానికి ఎవరు భయపడుతున్నారు? భయం అనేది లేదు, విచ్చలవిడితనం వచ్చింది. ఈనాడు క్రైస్తవ సంఘములో కూడా భయం లేదు, విచ్చలవిడితనం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. ఎవరిష్టం వారిది. ప్రార్థన 10:30 కంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తారు, వెళుతూ ఉంటారు. ప్రతిరోజు శనివారం సిద్ధపాటు ప్రార్థన ఉంది. ప్రతి సిద్ధపాటు ప్రార్థన దాంట్లో కలవమని సంఘము ఘోషిస్తున్న సరే కలవరు. ఎందుకంటే మనం కలిసేదే ఉందిలే. ప్రతిరోజు తెల్లవారుజాము ప్రార్థనలు ఉన్నాయి. అరే వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకుందాం, దేవుని కృప పొందుకుందాం, పరిశుద్ధులం అవ్వడం, నీతిమంతులం అవ్వడం, యథార్థవంతులం అవ్వడం అనుకోవడం లేదు. పొద్దున్నే లేగాలంటే చాలా బద్ధకాలు మనకి. దేవుని బిడ్డలారా, ఘోరమైన పాపులైన పరలోక రాజ్యం వస్తారు, కానీ సోమరులు మాత్రం పరలోక రాజ్యము రారు. గ్యారంటీ, నేను ఇస్తున్న గ్యారంటీ. దేవుని సేవకునిగా నేను ఇస్తున్నాను గ్యారంటీ. భయంకరమైన పాపులైన ఎక్కడికి వస్తారు? పరలోకం వస్తారు. కానీ సోమరిపోతులు మాత్రము రారండి. దేవుని బిడ్డలారా, ఈ శరీరానికి లోబడిపోతున్నారు మనుషులు. దేనికి? శరీరానికి లోబడిపోతూ ఉంటున్నారు. ఈనాడు క్రైస్తవులకి బుద్ధి లేకుండా పోతుంది. నన్ను క్షమించండి. అర్ధరాత్రి వరకు కూడా సెల్ ఫోన్ చూస్తేనే పడుకుంటూ ఉంటున్నారు. 1:00, 2 పడుకునేసరికి. లోకమును గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. భయపడడం లేదా మీరు? పది గంటలు పడుకుంటే 5 గంటలు ఎందుకు మెలకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. యాజ్ ఎ సైన్స్ ప్రకారంగా మనిషికి సంపూర్ణంగా 5 గంటలు నిద్ర ఉంటే చాలు.
ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా 10 గంటలకి మీరు పడుకోండి. మీరు 3 గంటలు 4 గంటలుగా మెలకు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. చాలు. శరీరం అంటే నిద్ర చాలా, అంటే శరీరమే నీకు ఆలోచనలు చెప్పేస్తాయి. ఇక్కడ సిగ్నల్ వచ్చేస్తాయి, మెలకు వచ్చింది లే అని చెప్తుంటుంది. మనం ఏం చేస్తాం? శరీరం ఇంకొంచెం పడుకుందాం, నిద్ర పట్టదు, దొలుతాం. ఆ టైంలో ఎవరైనా సరే మాట్లాడుకొని గొసగొస మాట్లాడుతునుకోండి, వెంటనే చెవులు లేచిపోతాయి. తెల్లవారుజామున ఇలా మాట్లాడుకున్నారు కదా మీరు, నేను విన్నాను అంటే మళ్ళీ లేచిందాను, ఇది విన్నదాన్ని లేచి ప్రార్థన చేయాలి కదా అంటే మీరు ఏం మాట్లాడుకుంటారని ఇంకా ఈ చెవులు ఏమంటారు? దురద చెవులే కదా. మెలకు వచ్చినా సరే లేవలేకపోతూ ఉంటున్నాం. నీ అభివృద్ధికి నిరోధించడానికి ఒక కారణం చాలు. నీ అభివృద్ధికి వెళ్దామనుకుంటున్నావు కానీ నీ అభివృద్ధి నిరోధిస్తున్నది ఇదే నీ అభివృద్ధి నిరోధిస్తుంది, ఇదే నీ కష్టాలు పాలు చేస్తుంది, ఇదే నేను శ్రమలు పాలు ఇదే నేను అవమానాలు పాలు చేస్తూ ఉంటున్నది. నిన్ను అవమానాలు పాలు చేస్తున్నటువంటి ఈ యొక్క దరిద్రాన్ని నిన్ను విడిచిపెట్టకూడదా? జీవితాంతం మనం మాటలు వింటూ ఉంటాం. ఉతక మీద తలుపు తిరుగుతుంటుంది. సోమరవాడు తన పడక మీద అటు ఇటు దొలుతూ ఉంటాడు మాట. ఆ ఉతక మీద తిరిగే తలుపు ఎలాగైతే అక్కడే ఎన్ని సంవత్సరాలు నేను అలాగే ఉంటుంది. దానికి మనం రంగులు వేస్తే రంగులు వేయించుకుంటుంది అంతే. జీవితంలో అభివృద్ధి ఉండదు, జీవితంలో క్షీణత ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ సోమరితనాన్ని విడిచిపెట్టడం, లేమికి భయపడి సోమరితనాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలట. మరి సోమరితనం ఉన్న వాళ్ళకి కరువు రాకపోతే ఏమొస్తుంది? యాకోబు 11 మంది కొడుకులు కూడా సోమరిపోతులే. అందుకనే తండ్రి చేత అనేకసార్లు గద్దింపులు వచ్చేవాళ్ళకి. ఒక్కనాడు కూడా యోసేపు గురించి ఒక గద్దింపు కూడా రాలేదు. యోసేపు చురుకైన వాడు. హల్లెలూయా. యోసేపు చురుకైన వాడు. యోసేపు అన్నయ్యలకు చెడుతనమును తండ్రి దగ్గరకు తీసుకుని వస్తున్నటువంటి వాడు. యేసు ప్రభువారికి యోసేపుకుని చాలా పోలికలు కనబడుతూ ఉంటే మన చెడుతనమంతా కూడా తండ్రి దగ్గర తీసుకెళ్ళింది ఎవరు? కుమారుడే కదా, యేసు ప్రభువారే కదా. ఆ యేసు ప్రభువారే మన చెడుతనం తీసుకెళ్ళి, ప్రభువాయి పలానా వాడు, ఈ ప్రసాద్ అన్నవాడు ఈ చెడు పని చేశాడు, వాడికి బదులుగా ఆడు చేసిన దానికి నేను పరిహారం చెల్లించాను, అందుకు ఇదిగో నా రక్తము, ఇదిగో నా శరీరం అని చెప్పేసి నేను బలియాగం అయ్యాను, వాడికి డబ్బుని పెనాల్టీ నేను కట్టాను అని దేవుడు తండ్రి చెప్పినప్పుడు ఆ తండ్రి ఆ జడ్జి గారు ఏం చేస్తాడే, నా మీద ఉన్న అపరాధం నేను కేసు అంతా ఏం చేస్తాడు? కొట్టివేస్తూ ఉంటున్నాడు. ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నదే కార్యం. ఇక నేను బతికినంతకాలం జరుగుతుందా కార్యం అది. కానీ యోసేపు అన్నయ్యలకి అది ఏం తెప్పించింది? కోపం తెప్పించింది. మన గురించి ఇటు చెడుతనం చెప్తున్నాడని చెప్పేసి. ఇప్పుడు యేసు ప్రభు అంటే అందరికి ఎందుకు కోపం? మనకు కాదులేండి అండి. లోకంలో ఉన్నది ఎందుకు కోపం? ఏమండి? పాపలను క్షమించడం ఈయన ఎవడిచ్చాడు అధికారం? పాపములు క్షమించడానికి ఈయనకి ఎవడిచ్చాడు అధికారం అంటూ ఉంటున్నాడు. ఎవరి వాళ్ళు ఆయన అధికారి, అడొకడు ఒప్పుకో అంటూ ఉంటున్నారు. ఒప్పుకోకపోతే నీ కర్మ, నీ సావును సావడమే. కానీ మన పాపముల్ని నిమిత్తమైన మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. యేసు ప్రభు లేనప్పుడు 11 మంది జీవితాల్లో కరువు వచ్చినది. యాకోబు ఇంటిలో వారు కరువు వచ్చినది. కనాను దేశం అంతటి కూడా కరువు వచ్చినది. ప్రభు నందు ప్రేమ అదే యేసు ప్రభు వారు, అదే యోసేపు ఇశ్రాయేలు ప్రజలతో గోషేను దేశంలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? ఐగుప్తులో చీకటి ఉన్నది, గోషేను దేశములో వెలుగు ఉన్నది. యేసయ్య మన జీవితంలో ఉన్నట్లయితే, యేసయ్య మనతో ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం మనలో నివసించినట్లయితే, దేవుని వాక్యమునకు నువ్వు భయపడిన వాడైతే నీ జీవితంలో కరువు ఎందుకు ఉండదు? కష్టాలు వస్తాయి, కరువు మాత్రం రాదు. నీ జీవితం రోగాలు వస్తాయి, మరణం మాత్రం నీ దగ్గర రాదు. నీ జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ నిన్ను కష్టాల పాలు చేయడు, బాధల పాలు చేయడు.
యేసు ప్రభు ఉంటే ఏంటి, యేసు ప్రభు ఉంటే నీ జీవితంలో మరణం వస్తుంది, కానీ నిన్ను పాతాళానికి అప్పచెప్పడు, నిత్య జీవానికి తీసుకుని వెళుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసేపు లేని కారణము చేత ఐగుప్తు దేశం, కనాను దేశం ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఈనాడు ప్రపంచమునకు యేసుక్రీస్తు లేకపోవటం వల్లే ఇన్ని సమస్యలను వచ్చి పడుతూ ఉంటున్నాయి, ఇన్ని బాధలు వచ్చి పడుతూ ఉన్నాయి, ఇన్ని కరువులు వచ్చి పడుతున్నాయి, ఇన్ని యుద్ధాలు వచ్చి పడుతూ ఉంటున్నాయి, ఇన్ని శ్రమలు వచ్చి పడుతూ ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన దేశము కూడా భయంకరమైన క్రైసిస్లోకి వెళ్ళబోతూ ఉంటున్నది. చూస్తారు 2026 సంవత్సరంలో ఖచ్చితంగా చూస్తారు. కేజీ బియ్యం కొనుక్కోవడానికి ఎన్ని దూరం ప్రయాణం చేస్తారో. డబ్బులు సమృద్ధిగా ఉంటాయి, కాగితాలు సమృద్ధిగా ఉంటుంది, బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంటుంది, కానీ తిండి గింజలు దొరకవు. అటువంటి భయంకరమైన క్రైసిస్లోకి వెళ్ళబోతున్న ప్రపంచం అంతా కూడా కరువు రాబోతూ ఉంటున్నది. దానికంటే మహాభయంకరమైన కరువు, వాక్యమును గురించి కరువు రాబోతూ ఉంటున్నది. వాక్యమును గురించి కరువు రాబోతూ ఉంటున్నది. అందుకని వాక్యం ఎక్కడ ఉండాలంటున్నాడు? నీ హృదయములో విన్న వాక్యాన్ని హృదయములో ఏం చేయాలట? భద్రపరుచుకోవాలి. వాక్యమే నీకు మార్గం చూపిస్తుంది, వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది, వాక్యమే దేవుని దగ్గర నిలబెడుతుంది, వాక్యమే భూమి మీద నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి వాక్యం మీద మన మనసు పెట్టండి. దేవుని బిడ్డలారా, అన్ని దేశములను కూడా సమృద్ధి నింపినటువంటి వాడు ఎవరంటే యేసేపు ఒక్కడే. హల్లెలూయా. యేసేపు ఒక్కడే అందరికీ ఆహారం పెట్టినటువంటి వాడు. యేసేపు ఒక్కడే అందరిని కూడా బాగు చేసినటువంటి వాడు. ఆ యేసేపు స్థానంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడదు. ఆయన పేరు చిగురు. ఆయన పేరేం పేరు? చిగురు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టినట్టే యెషయా వంశములో నుంచి నిన్ను ఉద్ధరించే దేవుడు రాబోతున్న ఆ దేవుడు నీ దేవుడై ఉండాలి. హల్లెలూయా. ఆ దేవుడు నీ దేవుడై ఉండాలి. నీ జీవితం సంతోషభరితంగా ఉండాలంటే ఆ దేవుడు మన దేవుడై ఉండాలి. కానీ ఈనాడు ప్రపంచం ఆ దేవుని పక్కన పెడుతూ ఉంటున్నది. అంటే మానవ మనసు, మానవ బుద్ధులు ఏంటంటే చెడును నమ్ముతాయి, అబద్ధాలు నమ్ముతాయి. సత్యము నమ్మాలంటే ఎన్నో ఆరాలు కావాలి, ఎన్నో రుజువులు కావాలి. చూపించినా సరే నమ్మలేకపోతూ ఉంటాము. ఎన్ని ఆధారాలు చూపించినా సరే నమ్మలేకపోతూ ఉంటున్నారు దేవుని బిడ్డలారా. కానీ ఈ దేవుడు మన జీవితంలోకి వచ్చినట్లయితే నీ జీవితాన్ని బాగు చేయగలడు, నీ జీవితంలో ఉన్న కరువుని తీసివేయగలడు, నీ జీవితంలో ఉన్నటువంటి మరణాన్ని తీసివేయగలడు, నీ జీవితంలో పాపాన్ని తీసివేయగలడు, నీ జీవితంలో ఉన్నటువంటి దేవుని విరోధమైనటువంటి మనసును తీసివేయగలడు. నీ జీవితాన్ని బాగు చేయగలిగినటువంటి వాడు ఎవరు? ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి. ఆయన చిగురుగా కనబడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర మనము చిగురించాలంటే దేవుని మాట విన్న ప్రతి ఒక్కరు కూడా విరిగి నలిగిన మనసు ఉండాలి. విరిగి నలిగిన మనసు అంటే సంపూర్ణ విధేయత కలిగినటువంటి మనసు. ఆ మనసుకు మరొక చూచిన గుల్లబారినటువంటి జీవితము. గుల్లబారిన జీవితంలో వేళ్ళు ఏం చేస్తాయి? బాగా లోపలికి చొచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. మొక్కల పైకి జమ్మని ఎదుగుతూ ఉంటాయి. ఈ మధ్యన యూట్యూబ్లో చూపిస్తున్నాడు, ఇంట్లో మొక్కలు వేసుకుంటే పలానా నల్లగా ఉంటుంది, ఆ ద్రావంలాగా ఉంటుంది, నల్లగా మందు కలిపితే ఎమ్మనే చెప్తే ఆడ ఎలా మందు వేస్తూ ఉంటాడు, చెట్లు అలా ఎదిగిపోతుంటే కాయలు వచ్చేస్తూ ఉంటాయి. చూసారా మీరు? మంచి మంచి విషయాలు చూడరు మీరు. మనకి సీరియల్ కావాలి, మనకి ఏం అవసరం లేదు. మన సీరియల్ నుండి చాలు. సీరియల్ నోటికి ముద్ద, ఏంటి ఒంటికి బట్ట,
సీరియల్ ఉండి చాలు, టైం ఈజీగా పాస్ అయిపోద్ది. ఏంది టైం షార్ట్ అండ్ ఎంతగా చక్కగా హరిస్తున్నాడు తెలుసా? చక్కగా హరిస్తూ ఉంటాడు, చాలా చక్కగా హరిస్తూ ఉంటాడు. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇదివరకు చాలా బాధపడిపోయారు. ఇంత గంట సేపు ఉండాలంటే ఎంత బాధపడి, అయ్యి బాబు లోపల తొందరగా పిలవరండి అక్కడికి వెళ్తేనే, చాలామంది జనం అని అంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడప్పుడే నన్ను పిలవకపోతే మంచిది అనుకుంటారు. నన్ను ఏ వంటకో 2 గంటలకు పిలిస్తే బాగున్నాను, ఎందుకంటే మంచి రసపట్లో ఉంటాడు అక్కడ, మంచి సీరియల్ చూస్తూ ఉంటాడు, అయితే మంచి ఏదో పిక్చర్ చూస్తూ ఉంటాడు, మంచి ఏదో చూస్తూ ఉంటాడు. మళ్ళీ మధ్యన అప్పుడే అయిపోయిందని చెప్పి దాన్ని మూట్లో పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్తాం, మళ్ళీ అక్కడికి రాగానే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. చూడండి, సాతానుడు వాడి యుక్తులు ఎంత చక్కగా పనిచేస్తున్నాయి, వాడి పాచికలు ఎంత చక్కగా పనిచేస్తూ ఉంటుంది. మనుషులు మత్తులో పెట్టేశాడు. టైం ఎలా గడిచిపోతుంది. మళ్ళీ ఈ బుద్ధి లేని వాళ్ళే, ఈ సిగ్గు లేని వాళ్ళే ఏమంటారు, టైం ఏంటండి ఎంత తొందరగా అయిపోతుంది, ఏంటి ఎప్పుడు తెల్లారుతుందో తెలియట్లేదు, ఎప్పుడు చీకటి పడిపోతుందో పొద్దు కుంగిపోతుందో తెలియట్లేదా? అవును, ఎలా తెలుస్తుంది? మత్తులో ఉన్నావు. మత్తులో ఉన్నవాడికి ఎన్ని ఇంజక్షన్లు పొడిచినా సరే ఏం చేస్తుంది? వాడికి ఏం తెలుస్తుందా? ఏమీ తెలియదు. సాతానుడు మనుషులందరినీ కూడా మత్తులో ముంచుతూ ఉన్నాడు. బుద్ధిహీనులము లోకములను మత్తుతో ముంచుతున్నాడు. కాస్తో కోస్తో తెలివైన వారు అనుకుంటే వాళ్ళము ఈ దృశ్యములని, ఈ సీరియల్ అనే మత్తులో వాడిని కొంతమందిని ముంచుతూ ఉన్నాడు. కొంతమంది ఏమో అప్పుల మత్తులో ముంచుతూ ఉంటున్నాడు. కొంతమందిని ఏమో ప్రభునందు ధనముని ఎలా సంపాదించడం ఆ మత్తులో ముంచుతూ ఉంటున్నాడు. మరికొంతమందిని రానా రకాలైన పదవుల్లో ముంచుతూ ఉంటున్నారు, మత్తులో తేలుతూ ఉంటున్నారు. ఏ ఒక్కరు దేవుని వైపు చూడలేదు, దేవునికి భయపడలేడు. ఇదిగో ఆయన త్వరగా వస్తూ ఉన్నాడని చెప్తున్నప్పుడు కూడా అయ్యో పరిశుద్ధులం అవడానికి సిద్ధపడలేదు. కానీ ఆదివారం ప్రార్థన ఏంది, మళ్ళీ మంగళవారం ప్రార్థన, ఏం మాయ ప్రార్థనలు ఏంటి, ఇన్ని ప్రార్థనలు చేసుకుంటే ఎలాగా అని ప్రార్థనల గురించి మరి సిగ్గుపడతారు, బాధపడతారు. కానీ మంగళవారం ఫలానా చోట మంచి సినిమా వేస్తున్నారంటే మీ పీట మీరే పట్టుకుని వస్తారు, మీ షాప్ మీరే తెచ్చుకుంటారు. ఫలానా చోట ప్రార్థన అంటే పాస్టర్ గారు వ్యాన్ పెడతారా, ఆటో పెడతారా? దేవుని కొరకు ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకోలేమా? దేవుని కొరకు ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకోలేమా? నేను అలాగే ఆలోచన చేసినట్లయితే ఏమో ఇప్పుడు నేను సేవలో ఉన్నాను, ఇప్పుడు సేవలో ఉంటాను లేదు నాకు తెలియదు. కానీ దేవుడు తల్లి గర్భములోంచి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుని కొరకు ఇవ్వడమే, దేవుని కొరకు ఖర్చు పెట్టడమే నాకు చేతనైంది తప్ప దాచుకోవడం నాకు చేత కాలేదండి. ప్రభును దాచిపెట్టుకోవడం నాకు చేత కాలేదు. మా అమ్మగారు ఇచ్చిన పొలం అమ్మేసి ఇగో ఈ స్థలం కొని ఇక్కడ చర్చ్ కట్టుకున్నాం. దాచుకోవడం నాకు చేత కాలేదు, చేత కాదు కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కానీ మనుషులు మత్తులో ముంచుతున్నాడు సాతానుడు. ఆ మత్తులోంచి బయటకు రండి, ఆ చీకటిలోంచి బయటకు రండి. ఎందుకంటే నీ జీవితంలో కరువు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. యేసయ్య ఉన్న చోట ఏముండాలి? సమృద్ధి ఉండాల్సిందే. అరణ్యములో ఉన్నా సరే సమృద్ధి ఉండాల్సిందే. అరణ్యములో ఉన్న యేసయ్య దగ్గరకు కొన్ని వేల మంది వచ్చారు. 5,000 మంది పురుషులు కాదు, 5,000 మంది కాదు, 15,000 మంది మొత్తం అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ అన్నం ఎంత పెట్టాడు? అన్నం అందరికి ఆహారం పెట్టలేదా? అందరికీ అన్నం, అందరికీ కడుపు నిండా సమృద్ధిగా తిన్నారు. చేపలు తిన్నారు, రొట్టెలు తిన్నారు. ఇంకెన్ని మిగిలిన? అది సమృద్ధి అండి. యేసయ్య దగ్గర ఉన్నప్పుడు సమృద్ధి ఉంటుంది, లేమనేది ఉండదు. ఉండడానికి వీల్లేదు. ఉందంటే నీ యొక్క విశ్వాసం నువ్వు పరీక్ష చేసుకోవాల్సిందే. నువ్వు సరిగ్గా ఉన్నావులే పరీక్ష చేసుకోవాల్సిందే. దేవునిలోకి సరిగ్గా ఉన్నావులేదు పరీక్ష చేసుకోవాల్సిందే. దేవుని బిడ్డలారా, యేసయ్య ఉన్న ఇంటిలో సమృద్ధం ఉంటుంది, యేసయ్య ఉన్న ఇంటిలో సమాధానం ఉంటుంది, యేసయ్య ఉన్నటువంటి సంతోషం ఉంటుంది. జక్క ఇంటిలో ఏముంది? సంతోషం అండి. జక్క ఇంటిలో ఏముంది? సంతోషం ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్న ఇంటిలో సంతోషం ఉంటుంది, ఉత్సవ గానాలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఏముండదు. మళ్ళీ
ఇంట్లో మరుసటి రోజుకి ఏముండదు, కానీ నోట్లో ఏముంటాయి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? రేపటి దినం రేపటి చూస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన సంతోషకరమైన యేసులో ఉన్న ఆనందం అటువంటిది. అందుకని అంటాడు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, ఇస్తూ ఉంటూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసును ఒక సీరియల్కి అమ్మేయకండి. యేసును సీరియల్కి అమ్మేటంటే దాంట్లో తేలికైన పని కాదు. సమయాన్ని నమ్ముతున్నామంటే ఎవరు నమ్ముతున్నాం? యేసు ప్రభు నమ్ముతున్నాం అన్నమాట. దేవుని బిడ్డలారా, ఉపయోగపడవలసిన దాన్ని ఏం చేస్తున్నాం? మనం అమ్మేసుకుంటూ ఉంటున్నాం. దేని కొరకు? కంటి ఆనందము కొరకు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ జీవితం ఎందుకు పతనం అవుతుందో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయండి. సమృద్ధి ఉండవలసిన ప్రదేశంలో కరువు ఎందుకు ఉన్నది? ఆశీర్వాదం ఉండవలసిన ఆ ఇంటిలో ఎందుకు రిక్తురాలుగా నిలబడిపోవాల్సి వచ్చింది? దేవుని దీవెనలు ఉండవలసినటువంటి ఇంటిలో ఎందుకు ఆ దీవెన లేకుండా ఉంటూ ఉంటున్నాయి? దేవుని దగ్గరకు పరిశీలన చేసుకున్నట్లయితే, ఒకటి, యోసేపు కనాను దేశంలో లేడు. యోసేపు కనాను దేశంలో లేడు. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. కాబట్టి ఐగుప్తులో ఏముంది? సమృద్ధి ఉన్నది. లోకము యేసులో లేదు కాబట్టి లోకానికి ఏం తెలియట్లేదు, సత్యము తెలియదు. సంఘం ఎక్కడుంది? సత్యములో ఉన్నది. వీళ్ళకి ఏం కొరకు సిద్ధపరిచాడు దేవుడు? జీవమును సిద్ధపరిచాడు. హల్లెలూయా. జీవమునే కాదు, పరలోకమును కూడా సిద్ధపరిచాడు. పరలోకమునే కాదు, అక్కడ పరమ కానైన పాలు తేనెలు ప్రవహించే దేశమును కూడా అక్కడ సిద్ధపరిచాడు. ఆనందకరమైన లోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని కలిగి ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, మన జీవితంలో, నీ జీవిత ఈ భూమి మీద బ్రతికినంత కాలములో కరువు అనేది నీకు తెలియదు. దాని మాటకి నీకు అర్థం కూడా తెలియకుండా చేస్తాడు. హల్లెలూయా. కరువా ఎలా ఉంటుంది అని నీకు తెలియకుండా చేస్తూ ఉంటాడు. ఆ మాట నేను చెప్పగలను. కరువా నాకు తెలియదే. ప్రతిరోజు దేవుడు నాకు అన్నం పెడుతూ ఉంటున్నాడు. ప్రతిరోజు నాకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాడు. ప్రతిసారి చేయబట్టుకు నడిపిస్తూ ఉంటాడు. శ్రమలో తోడుగా ఉన్నాడు, కష్టాల్లో తోడుగా ఉన్నాడు, రోగాల్లో తోడుగా ఉన్నాడు, మరణాపాయాలు తోడుగా ఉన్నాడు. ఏనాడు ఆయన చేయి విడిచిపెట్టలేదు. నేను ఆయన అనేకసార్లు విడిచిపెట్టానేమో, కానీ నా చెయ్యి ఒక్క క్షణము కూడా నన్ను అన్న సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కరువు ఎందుకు వస్తుంది? ఎందుకు లేమొస్తుంది? దేవుని మాట వినకపోవటం బట్టి. దేవుని మాట విని ఆ పని చేయండి. ఆకాశవాకుని లిప్పి ఏం చేస్తాడు? నీకు కావాల్సిన అవసరాలు నేను తీరుస్తానంటాడు. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో, క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములు మీ ప్రతి అవసరము తీర్చును. 4:14 ఫిలిప్పీ. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అవసరములు తీర్చుతాడండి ఆయన. చాలు మనకి ఈ భూమి మీద. జీవితానికి ఒక ఆధారం కావాలి. ఏదో చిన్న ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగము, ఏదో కష్టము, ఏదో మనకి ఇస్తాడు. దాన్ని బట్టి బతికేద్దాం. ఇల్లు కావాలి ఇస్తాడు, బట్టలు కావాలి ఇస్తాడు, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి చేస్తాడు ఆయన. అన్నీ అనుభవించి వచ్చి చెబుతున్నాం మేము. నేనే పై మాటలు చెప్పడం లేదు. మా జీవితాల్లో మా కుటుంబాలు అనుభవించి చెబుతూ ఉంటున్నాను. చేస్తాడు ఆయన. నీ పిల్లల కళ్ళ ముందు సంతోషంగా ఉంటారు. ఇంకంతగానే ఏం కావాలి మనకు ఆనందం? కాబట్టి క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఎప్పుడో యేసయ్య నీ జీవితంలో ఉన్నప్పుడు యేసుకు వెలుపల కాదు, యేసులో ఉండాలి, ఇంటిలో ఉండాలి. గోడ బయట కాదు, ఇంటికి వెలుపల కాదు, లోపల ఉండాలి. యేసుక్రీస్తు యొక్క చిత్తములో రక్షణ సంకల్పం ఉన్నప్పుడు నీ జీవితంలో కరువు అనేది నీకు తెలియకుండా చేస్తాడైనా. ఏమండి, ఆపరేషన్ చేయాలంటే మొట్టమొదటి చేస్తారు, కానీ దేవుడు శ్రమను అలాగ అలంబిస్తాం మనకు తెలియదు, కానీ అదొక మొట్టమొదటి ఇస్తాడు ఆయన. అదొక రకమైన ఆ శ్రమ ఎటువంటిది వస్తుంది, కానీ బాధపడతాం. కానీ తర్వాత అది ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో తెలియదు. జ్వరం వస్తుంది మనకి, ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో తెలియదు. దేవుడు అలాగే చేస్తూ ఉంటాడు. కాబట్టి యేసయ్య ఉన్న ఇంటిలో ఏముంటుందంటే సమృద్ధి. యేసేపు దగ్గర ఏముంది? సమృద్ధి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యేసేపుని ఏం చేయాలి? తెచ్చుకోవాలి. యేసేపుని ఏం చేయాలి?
తెచ్చుకోవాలి, యేసు ప్రభువుని తెచ్చుకోవాలంటే ఆయన పిలవగానే వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడల వానితో నాతో అతడు కలిసి భోజనం చేస్తానండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సహవాసం అండి. కాబట్టి నీ జీవితం ఎలాగున్నా సరే ఎవరిని పిలవాలి? యేసుని పిలవండి. నీ జీవితంలో కరువంతా తీసి పడేస్తాడు. నీ జీవితాన్ని మరి జీవప్రదముగా, జయప్రదముగా, సంతోషప్రదముగా దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుడి మాటలు మనం వినికిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.